సరే ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చాలా పంట పండింది, కాంగ్రెస్ వచ్చినాక ఇంత పంట పండింది అని చెప్తున్నారు ఈ మధ్యలో. మీరు నేను అడుగుతున్న సీదా ఒకటే ముచ్చట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసిండ్రా, ఒక చెక్ డ్యామ్ ఏమన్నా కట్టినరా, ఒక్క చెరువు ఏమన్నా కట్టినరా, ఒక్క ఎకరానికి ఏమన్నా అదనంగా నీళ్ళు ఇచ్చిండ్రా? ఏంటి అసలు మీరు చేసింది ఏంది? ఇవాళ ఇంత అద్భుతంగా పంట పండిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. మీకు ఇంకా బెటర్ ఇలా లేదు ప్రజెంటేషన్లో, కానీ బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, పనులు జరగలే. అయినా 9.5 సంవత్సరాల్లో 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో తెచ్చింది బీఆర్ఎస్. 30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించింది బీఆర్ఎస్. అంటే మొత్తం 47 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మనం. మిషన్ కాకతీయ ఒక చెరువుల కిందనే 10-15 లక్షల ఎకరాలు అదనంగా తెచ్చినాం మనం. అంటే 47 లక్షల ఎకరాల పంట అదనంగా పండిందంటే బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో సాగునీటి రంగంలో చేసిన కృషి వల్ల జరిగింది. దాని సోపతికి కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన పని, 6 నెలల్లో చేసిన పని ఏంటంటే 30 లక్షల పంప్ సెట్లకు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఎంత నాణ్యతమైన కరెంట్ వస్తుందో ఒక మారుమూల పల్లెలో కూడా బాయికాడ బోరుకాడ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. చాలా మందికి తెలియంది ఏంటంటే కరెంట్ ఏదో మంత్రం వేస్తూ వచ్చిందో, ఒక ఓవర్ నైట్ జరిగింది కాదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 1 lakh crores. అంటే 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్, 132 kV సబ్స్టేషన్స్, 33/11 kV సబ్స్టేషన్స్, అడిషనల్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇట్లా కొన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ వచ్చింది కనుక ఇవాళ ఈ పంట పండింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైనా కరెంటు మంచిగా చేస్తారా, నీళ్ళు ఇస్తారా? ఈ పంట పండింది అంటే మా ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ గారి ముందు చూపు వల్ల తప్ప మీరు చేసింది ఏమీ కూడా లేదు. సో ఇవన్నీ కూడా మనం మరి నిజంగా మీరు చేసింది గొప్పతనం ఉంటే 2014 ముందు కాంగ్రెస్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు పంట వండలే? 2014 ముందు ఎందుకు వండలే? 2014 ముందు 68 లక్షల టన్నుల ఉత్పత్తి 2,70,00,000కి ఎట్లా పెరిగింది? అదేవిధంగా అదేమో వరి, అన్ని రకాల పంటలు కూడా 1,07,00,000 నుంచి 4,65,00,000 రూపాయలకు ఇలా ఉత్పత్తి పెరిగింది. అంటే ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో, సాగునీటి రంగంలో, నెక్స్ట్ చేపల ఉత్పత్తిలో ఎట్లా పెరిగింది అనడానికి, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగింది. ఇప్పుడు ఒక పరోక్షంగా ఏంది, గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణలో. భూగర్భ జలాలు పెరిగితే ఈచ్ పంప్ సెట్ కింద 2 ఎకరాలు వేసుకున్న 60 లక్షల ఎకరాలు పంట పండుతుంది కదా. మరి అంతకుముందు పెరగని గ్రౌండ్ వాటర్ ఎందుకు పెరిగింది? ఇప్పుడు చూస్తే మీరు ఓవరాల్గా 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఎట్లా పెరిగింది? చెరువులు బాగా చేయడం ద్వారా, చెక్ డ్యామ్లు కట్టడం ద్వారా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా, రిజర్వాయర్లు కొత్తగా నిర్మించి నీళ్లు నింపడం ద్వారా, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం ద్వారా, అదే అన్నాను చెరువులు, మిషన్ కాకతీయ ద్వారా, ఇవన్నీ కలిపితే ఈ 5.36 గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇది మన రిపోర్ట్ కాదు, కేంద్ర భూగర్భ జలశాఖ ఇచ్చిన రిపోర్ట్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగి తెలంగాణలో అద్భుతమైన పంటలు పండడానికి ఉపయోగపడ్డది. నెక్స్ట్ సరే, కాళేశ్వరం మీద ఇవాళ రోజుకొకడు ఒక బీజేపీ నాయకుడు ఒక్కొక్క బీజేపీ నాయకుడు ఒక తీరుగా మాట్లాడుతుండ్రు. ఆనాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నది నితిన్ గడ్కరీ గారు. ఆ నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. కాళేశ్వరం వల్ల ఇలా హైదరాబాద్ సమస్య, తాగునీటి సమస్య తీరింది, అద్భుతమైన పంటలు పండుతున్నాయి, ఈ ప్రాజెక్ట్ గొప్పది అని అనేక సందర్భాల్లో చెప్పారు గడ్కరీ గారు. ఇది ఒక హైదరాబాద్లో మీటింగ్ చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ ఆనాటి మన గవర్నర్ నరసింహన్ గారు కూడా ఏం చెప్పారో ఒక్కసారి మీరు చూడండి. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ
నీళ్లు తాగనీళ్ళకి, ఇరిగేషన్ కి, ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి సో కాళేశ్వరం ఎంత గొప్పగా పనిచేసింది అనేది వారు స్వయంగా విజిట్ చేసి చూసి ప్రాజెక్ట్ను చూసి ఆ రోజు ఈ ప్రాజెక్టు పనితీరును ప్రాజెక్టు యొక్క ఫలితాలను అభినందించినటువంటి వ్యక్తి నరసింహన్ గారు. దెన్ సిడబ్ల్యూసి ఎవరైతే మొత్తం ఈ దేశంలో సాగునీటి రంగానికి అథారిటీ ఉందో సెంట్రల్ వాటర్ కమిషన్, దాని చైర్మన్, దాని హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మసూద్ హుసేన్ గారు ఏమన్నారో ఒక్కసారి మీరు చూడండి. ఆయన వచ్చి విజిట్ చేసి ప్రాజెక్టులో మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. The agencies which are working, the designs,